స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఎట్లా ఉందంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, చాలా వింటున్నాం కాబట్టి. కాకపోతే బేసిక్ నాలెడ్జ్ ఉండదు. సో అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే ఇవాళ ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటంటే ఒక పెద్దవాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు, అది ఒక కోర్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యే ఉండే మార్కెట్. అందరూ కూడా మనకెందుకు లేదు, ఒక పెద్ద మన ఫీల్డ్ కాదు అనే పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఈ కరోనా ఎఫెక్ట్ రావటం వల్ల ఏమైందంటే అందరూ కూడా ఖాళీగా ఉండటం స్టార్ట్ చేయి, వాళ్ళకి అసలు ఆల్టర్నేట్ ఇన్కమ్ ఇవాళ ఏముందని చూస్తే ఈ యొక్క స్టాక్ మార్కెట్ ఇంట్లో ఉండి మనం చేసుకోవచ్చు అనే ఒక అవేర్నెస్ వచ్చింది. అంటే ప్రతి ఇన్సిడెంట్కి ఒక గుడ్ బ్యాడ్ ఎలా ఉంటుందో అలాగే కరోనా ఇన్సిడెంట్ ఏమవుతుందంటే పాజిటివ్ ఏంటంటే ఇంట్లోనే ఉండి ఏ బిజినెస్లు మనం ఎలా చేసుకోవచ్చు, మనకి ఆన్లైన్ షాపింగ్ ఒకటి బాగా పెరిగిపోయింది, అవేర్నెస్ వచ్చింది. అలాగే ఇదొక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా సంపాదించుకోవచ్చు అనే విషయం బాగా ఒకటి క్లారిటీ వచ్చింది అందరికీ కూడా. సో అందులో ఇప్పుడు ఏమైందంటే దానివల్ల చాలామంది అకౌంట్స్, డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్ చేశారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర ట్రేడ్ చేయడానికి అవకాశం ఉందని మార్నింగ్ 9 o'clock 9:15 మార్కెట్ స్టార్ట్ అవుతుంది, 3:30 క్లోజ్ అవుతుంది. సో ఈ టైంలో నేను డబ్బులు ఉన్నాయి చేసేద్దామంటే అక్కడ ప్రాఫిట్స్ రావట్లా. అంటే ట్రేడింగ్ చేయొచ్చు కానీ సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అయితే అవ్వట్లేదు. ఎందుకంటే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఏ విషయమైనా మనం టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని మనం ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా. ఇక్కడికి వచ్చేపాటికి ఏంటంటే మనం నేర్చుకోకుండానే ఒక అవగాహన లేకుండా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి మనం ఎంటర్ అవటం, దానివల్ల ఏమవుతుందంటే ఆ చెప్పే వాళ్ళకి కూడా ఒక స్టాండర్డ్ లేకపోవటం వల్ల, ఒక నార్మల్ వల్ల ఎక్కువ మంది ఏమవుతున్నారంటే ఒక రాంగ్ గైడెన్స్ వెళ్ళి లాసెస్ అవుతారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ అందరికీ కూడా అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ డేంజరస్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఇది బాగా అర్థం చేసుకోండి. స్టాక్ మార్కెట్ డేంజర్ కాదు, మనకి నాలెడ్జ్ లేకుండా ఏ పని చేసినా డేంజర్ అవుతుంది. ఈవెన్ మనం వెహికల్ డ్రైవ్ చేసినా నాలెడ్జ్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసినా మనం యాక్సిడెంట్స్ అవుతాయి. సో అలాగే ఇది కూడా అవుతాయి. అయితే ఇప్పుడు దాని క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కాబట్టి మనం నాలెడ్జ్ ఓరియంటెడ్ వర్క్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతాం. ఓకే. అండ్ ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్లు నాలెడ్జ్ లేకపోవడం వల్లే స్టాక్ మార్కెట్లో చాలామంది డబ్బులు కోల్పోతున్నారంటారా? స్టాక్ మార్కెట్లో డబ్బులు కోల్పోవటానికంటే ఇక్కడ ఒక 3-4 పాయింట్లు ఉన్నాయి దీనిలో. ఫస్ట్ ఏంటంటే యాజ్ ఏ ఇన్వెస్టర్ నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఒక టాప్ 100-200 కంపెనీస్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటానంటే వాళ్ళు ఎవరు లాస్ అవ్వట్లా. ఇప్పుడు ఒక బాటా కొన్నాం, హిందుస్థాన్ యూనిలివర్ కొన్నాం, లేకపోతే ఒక ఐసిఐసిఐ బ్యాంకు, మన కళ్ళ ముందు చాలా కంపెనీలు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. అవి ఇప్పుడు టూత్పేస్ట్ ఉంది, కోల్గేట్, అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసిన ఎవరు కూడా లాస్ అవ్వట్లా. ఒకవేళ టెంపరీగా షేర్స్ తగ్గినా మళ్ళీ 4-5 రోజుల తర్వాత లేకపోతే 1 month తర్వాత పెరుగుతాయి. సో ఇక్కడ లూజర్స్ అంటే అందరూ లూజర్ అవ్వట్లా. రెండో పాయింట్ ఏంటి, సరే ఇప్పుడు నేను మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాను, ఒక వెయిట్ చేస్తాను, వచ్చినప్పుడు అమ్ముతాను అన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళల్లో లూజర్స్ ఓన్లీ 10%. ఏదైనా కంపెనీ ఇక అది కంపల్సరీగా బాగా క్లోజ్ అయిపోతే, కొలాప్స్ అయిపోతే తప్ప నార్మల్గా టాప్ 500 బ్లూ చిప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా లాస్ అవ్వట్లేదు. రెండో పాయింట్, ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ట్రేడింగ్ నాలెడ్జ్ తెలుసుకొని సిస్టమేటిక్గా డిసిప్లిన్గా ఉండి రిస్క్ రివార్డ్ చూసుకొని ఈవెన్ ఫీచర్స్ అనే ఆప్షన్స్ అనే వీటిలో చేస్తారు. వాళ్ళు ఏంటంటే ట్రేడర్స్, ప్రొఫెషనల్స్. సో వాళ్ళు లాస్ అవ్వట్లా, వాళ్ళు కూడా సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు ఫెయిల్ అయ్యేది ఎవరు అంటే తక్కువ అమౌంట్ పెట్టుకొని, తక్కువ నాలెడ్జ్ పెట్టుకొని ఎక్కువ రావాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతున్నారు. ఈ ఆప్షన్స్ అని, లేకపోతే మీ దగ్గర తక్కువ అమౌంట్ పెట్టుకొని ఎక్కువ నాలెడ్జ్, ఎక్కువ మనీ కావాలి షార్ట్ టర్మ్లో అనే వాళ్ళందరూ కూడా లాస్ అవుతున్నారండి.